శ్రీ క్రోధినామ సంవత్సరంలో శని కుంభరాశిలోనే ఉంటాడు. మే 1వ తారీఖు నాడు గురుడు మారుతున్నాడు, వృషభంలోకి వస్తాడు. రాహు మీనరాశిలో ఉన్నాడు. అయితే రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఈ సంవత్సరము అని చెప్పుకోవలసి వస్తే, చాలా బాగున్న రాశులు అంటే కన్య ఒకటి, ధనుస్సు ఒకటి. ఈ రెండు రాశుల వాళ్ళకి చాలా బాగున్నాయి. కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే అధికారం పెరుగుతుంది, ఆస్తి సంపాదించే అవకాశం ఉంది, అప్పులు ఏమైనా ఉంటే తీరిపోతాయి, డబ్బులు బాగా వస్తాయి. తర్వాత పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది. ధనుస్సు రాశి వాళ్ళకి ఏంటంటే తృతీయంలో శని, షష్టమంలో గురుడు ఉన్నారు. దీనివల్ల ఏంటంటే ధనుస్సు రాశి వాళ్ళకి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం ఉన్న వాళ్ళకి ఇంకా డెవలప్మెంట్ ఉంటుంది, ఆస్తి సంపాదించే అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే మేషరాశి వాళ్ళకి శని ఏకాదశిలో ఉన్నాడు, గురుడు ద్వితీయంలో ఉంటాడు. కాబట్టి మేషరాశి వాళ్ళకి 2024 మే నుంచి డిసెంబర్ వరకు చాలా బాగుంటుందని చెప్పాలి. ముఖ్యంగా డబ్బు విషయంలో బాగుంటుంది, కుటుంబంలో శుభకార్యాలు అవుతాయి, తర్వాత మాటకి విలువ పెరుగుతుంది. వృషభ రాశి వాళ్ళకైతే దశమ స్థానంలో శని, ద్వాదశంలో గురుడు ఉంటాడు. వృషభ రాశి వాళ్ళకి అంత బాగా లేదనే చెప్పాలి. వీళ్ళకేంటంటే 2025లో శని మారుతున్నాడు కాబట్టి వృషభ రాశి వాళ్ళకి అంత మంచిది కాదు. మిథున రాశి వాళ్ళకి గోచార గురుడు ద్వాదశంలో ఉంటాడు, శని నవమ స్థానంలో ఉన్నాడు. వీళ్ళకి నార్మల్గా ఉంది, అంటే అధికారులతో మనస్పర్ధలు రాకుండా చూసుకోవాలి. తర్వాత పర్యాటక రంగం వాళ్ళకి మంచిది కాదన్నమాట. కర్కాటక రాశి వాళ్ళకి అష్టమంలో శని ఉన్నప్పటికీ కూడా అష్టమ శని యొక్క ప్రభావం తగ్గిపోతుంది. గోచార గురుడు మే 1వ తారీఖు నుంచి 1 సంవత్సరం పాటు బాగుంటాడు కర్కాటక రాశి వాళ్ళకి. కాబట్టి ఈ రాశి వారికి ఏంటంటే కొన్ని పనులు సులువుగా అయిపోతాయి, కొన్ని శుభకార్యాలు అవుతాయి, తర్వాత మిత్రుల వల్ల మేలు జరుగుతుంది, లాభాలు ఉంటాయి, పెళ్ళి కాని వాళ్ళకైతే పెళ్ళి అవుతుంది. సింహరాశి వాళ్ళకైతే దశమంలో గురుడు ఉంటాడు, శని సప్తమంలో ఉన్నాడు. అయితే సింహరాశి వాళ్ళు ఏంటంటే వీళ్ళకి బంధువులతోటి మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు బాగా అన్ని పరిశీలించి చేసుకోవాలి. అయితే ఉద్యోగ విషయంలో కొద్దిగా ఒడిదొడుకులు ఉంటాయి. కన్యా రాశి వాళ్ళకి చాలా బాగుంది, అధికారం పెరుగుతుంది, ఆస్తి విషయంలో చాలా బాగుంటుంది, తర్వాత అప్పులు తీరిపోతాయి. తులారాశి వాళ్ళకి శని పంచమంలో ఉన్నాడు, గురుడు అష్టమ స్థానంలోకి వెళ్తాడు. కాబట్టి శని పంచమంలో ఉండడం మంచిదే. కానీ ఏంటంటే వీళ్ళు షేర్ మార్కెట్లో జాగ్రత్తగా ఉండాలి, పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఇతరులతోటి మనస్పర్ధలు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే గోచార శని చతుర్థంలో ఉన్నాడు, గురుడు సప్తమంలో ఉన్నాడు. గోచార శని చతుర్థంలో ఉంటే భార్యకి అనారోగ్యం అన్నమాట. కాబట్టి ఇంటి విషయంలో వీళ్ళకి అశాంతి ఉంటుంది, అస్థిరత్వం ఉంటుంది, ఇల్లు మారే అవకాశాలు ఉంటాయి, కానీ శుభకార్యాలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వివాహం కాని వాళ్ళకి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఆభరణాలు వస్తాయి వృశ్చిక రాశి వాళ్ళకి. ధనుస్సు రాశి వాళ్ళకి చాలా బాగుందనే చెప్పాలి. వీరికి ఏంటంటే ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి, తర్వాత కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి, తర్వాత ఆస్తి సంపాదించే అవకాశాలు ఉన్నాయి, ఆరోగ్యం బాగుంటుంది. మకర రాశి వాళ్ళకి ఏంటంటే గోచార శని ద్వితీయంలో ఉండడం వల్ల ఏలినాటి శని ప్రభావం ఉంది. కానీ ఏంటంటే గోచార గురుడు పంచమ స్థానంలోకి రావడం వల్ల ఈ మకర రాశి వాళ్ళకి 1 సంవత్సరం పాటు చాలా బాగుంటుందని చెప్పాలి. దీనివల్ల ఏంటంటే వీళ్ళకి షేర్ మార్కెట్లో బాగా కలిసి వస్తుంది, సంతానం లేని వాళ్ళకి సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. తర్వాత వీళ్ళకి పురస్కారాలు ఉంటాయి, అంటే సన్మానాలు అలాంటివి జరుగుతాయి.
కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని బలంగా ఉంది. కుంభరాశి వాళ్ళకి 2025 ఏప్రిల్ నుంచి శని బాధలు చాలా వరకు తగ్గిపోతాయి. కానీ ఏంటంటే 2024 మే 1న గురుడు మారడం వల్ల కుంభరాశి వాళ్ళకి కొంత ఊరట లభిస్తుందనే చెప్పాలి. కొంత అంటే దీర్ఘకాలిక రోగాల నుంచి విముక్తి ఉంటుంది. చాలా వరకు రోగాలు తగ్గిపోతాయి. తర్వాత ఇంట్లో కూడా శుభ శకునాలు ఉంటాయి అన్నమాట. మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని బలంగా ఉంది, గురుబలం ఉండదు. వీళ్ళు ఏంటంటే ఆస్తి కొనేటప్పుడు అమ్మేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి విషయంలో మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళకి డబ్బు నష్టం ఉంటుంది, నేత్ర బలహీనత ఉంటుంది, నేత్ర బాధలు ఉంటాయి. వీళ్ళకి రహస్య శత్రువులు ఉంటారు. దీనివల్ల ఆస్తి విషయంలో మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.